చాలా మందికి ధనత్రయోదశి అంటే బంగారం లేదా ఇతర వస్తువులు కొనుగోలు చేసే పండగనే తెలుసు. కానీ దాని వెనుక ఉన్న అసలు అర్థం చాలా గొప్పది. ఒకప్పుడు దేవతలు మరియు అసురులు కలిసి సముద్ర మదనం చేశారు. ఆ మదనంలో అనేక దివ్య వస్తువులు సముద్రం నుంచి ఆవిర్భవించాయి. వాటితో పాటు చేతిలో అమృత కలశం పట్టుకొని వెలుగులు వెదజల్లుతూ ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించాడు. ఆయనే ధన్వంతరి, అంటే శ్రీ మహావిష్ణువు అవతారం. ఆయన కార్తీక మాసం కృష్ణపక్ష త్రయోదశి నాడు అవతరించి ప్రపంచానికి ఆయుర్వేదం అనే అమూల్యమైన ఆరోగ్య శాస్త్రాన్ని అందించాడు. ఆయన ఆవిర్భావ దినాన్నే మనం ధన్వంతరి త్రయోదశి లేదా ధనత్రయోదశిగా జరుపుకుంటాము. వేదసారం ప్రకారం ధనం అంటే కేవలం బంగారం కాదు, ఆరోగ్యం, ఆయుష్, ఐశ్వర్యం, ఆనందం ఇవన్నీ కలిసి నిజమైన ధనం అని చెబుతారు. అందుకే ఈ రోజున ప్రజలు లక్ష్మీదేవిని ఐశ్వర్యానికి, ధన్వంతరిని ఆరోగ్యానికి పూజిస్తారు. ఇలా ధనత్రయోదశి మనకు నిజమైన సంపద బంగారం కాదు, ఆరోగ్యంతో, ఆనందంతో, ఆధ్యాత్మిక శ్రేయస్సుతో నిండిన జీవితమే అసలైన ధనం అని బోధిస్తాం. శివశక్తి ఎంటర్ప్రైజ్ తరఫున ధనత్రయోదశి శుభాకాంక్షలు.